కేసీఆర్ పై తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఫైర్ అయ్యారు. కేసీఆర్ కేంద్రంపై పచ్చి అబద్ధాలు చెప్పారని రామచంద్రరావు మండిపడ్డారు. కేసీఆర్ వాటర్ సెంటిమెంట్ ను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. కృష్ణా జలాల్లో కేవలం 299 టీఎంసీలకే కేసీఆర్ సంతకం పెట్టారని చెప్పిన రామచంద్రరావు తెలంగాణకు బీఆర్ఎస్ తోనే నష్టం జరిగిందన్నారు. మీరు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఉద్యమంలో ఉన్నారు. మీ ఉద్యమంలో మేము కూడా పాల్గొన్నాం. బిల్లు పెట్టినప్పుడు మీరైతే లేరు, మా పార్టీ వాళ్ళు ఉన్నారు, సుష్మా స్వరాజ్ ఉన్నారు, రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు, మాట్లాడారు, తెలంగాణ తెచ్చుకున్నాం. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. ఈ రెండు పార్టీలు కూడా మా సోనియా ఇచ్చింది ఆయన, మేము తెచ్చిన ఈయన, ఇవి ఇంకా ప్రజలకు మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాస్తవానికి ఒక గంటన్నర స్పీచ్లో, ప్రెస్ కాన్ఫరెన్స్లో స్పీచ్లో ఏదో తెలియదు, ఏం మాట్లాడారనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. కేంద్ర ప్రభుత్వం మీద అన్ని అబద్ధాలు మాత్రమే మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వము వారు మాట్లాడిన ఒక్క మాట కూడా వాస్తవాలు లేవని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తారు. ఆయన మధ్యప్రదేశ్ పోయినట, ఎవరో మినిస్టర్ చెప్పిందట, బోగస్ అని. ఇవన్నీ మీకు అలవాట్లు, బీజేపీ నాయకులకు బీజేపీ మంత్రులకు అలవాటు లేవు. భారతీయ జనతా పార్టీ ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు అని అన్నాం. నియామకాలు లేవు మీ సమయంలో, నిధులు మింగేశారు మీ సమయంలో. సరే మింగటానికి కొద్దిగా ఉంచారో లేదు నాకు తెలియదు, తర్వాత చూస్తుంది అనే విషయంలో. నీళ్లు, ఈ నీళ్ళ విషయంలో కూడా ఇంతకుముందే విదేశీయంగా చూపెట్టారు. తెలంగాణకి రావాల్సిన వాటా ఎక్కువ ఉంటే మీరు 200